రాష్ట్ర ప్రజలకి ఒక డౌట్ వచ్చింది ఈరోజు. ఎందుకంటే వంగలపూడి అనిత హోమ్ మినిస్టరా లేకపోతే హెరిటేజ్ కంపెనీకి సంబంధించినటువంటి ఎండీనా అని. 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలబ్బా. తన శాఖ మీద తనకి అంత పట్టుందో లేదో కానీ పాల ప్యాకెట్ల యొక్క ధరలు కూడా చెప్పగలిగేటటువంటి పరిస్థితికి దిగజారిపోయింది మా తల్లి. పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగిద్ది కదా. ఆఫ్ కోర్స్ నీకు ఎలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా, ఆటోమేటిక్గా నీకు తెలియకపోవచ్చు. తెలుసుకో నాయన. నిజమే కదా, నీకు తెలిసినంత పాల ధర విలువ మా జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఏం తెలుసు? ఒక్కడి గుర్తుపెట్టుకో, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసో, ఎట్లాంటి అడ్మినిస్ట్రేటరో, ప్రజలకి ఎంత మంచి చేయగలిగినటువంటి సమర్థుడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ నిన్ను మాత్రం పాలముకునే దానివేమో అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు పెడుతున్న ప్రెస్ మీట్లు చూసి ఉమ్మేస్తున్నారనమాట. కొంచెం జాగ్రత్త పడు తల్లి. ఆడపిల్లల మీద, పసిపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఎంత సాదాసీదాగా వచ్చి ప్రెస్ మీటుల్లో వాడు గాంజా దాగిన మత్తులో చేశాడు, మళ్ళీ అసెంబ్లీలో చూస్తేనేమో జీరో గాంజా అనుకుంటూ చాలా దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడతావు. అసలు నిన్ను ఏ విషయంలో నమ్మాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజున ఇదే డౌట్. జగన్మోహన్ రెడ్డి గారిని అనేంతటి స్థాయి నీకు లేదులే, కానీ మాట్లాడితే నువ్వు 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 అని మాట్లాడితే దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు. మంత్రి అన్న స్పృహ ఉంచుకుని నీ శాఖ మీద పట్టు పెంచుకో. పసిబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి, ఆ కుటుంబాలకి ఏం మేలు చేయాలో ఆలోచించి అడుగువేయి. అంతేగాని ఇట్లాంటి దిక్కుమాలిన సంతంతా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దాలని చూడకు. నవ్విపోతా ఉన్నారు.